బాలయ్య గారి 'అఖండ 2' సినిమాకి ఇండియాలోనే కాదు, ఓవర్‌సీస్‌లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకు నిదర్శనమే ఒక సూపర్ ఫ్యాన్ ఈ సినిమా టికెట్‌ని వేలంలో రూ. 1,00,000 పెట్టి కొన్నాడు. సో, ఇదిప్పుడు అందరిని కూడా ఆశ్చర్యపరచడమే కాకుండా తెగ వైరల్ అయిపోతుంది. సో, ఇది కదా బాలయ్య క్రేజ్ అంటూ కూడా మాట్లాడేస్తున్నారు. అసలు ఎక్కడ ఈ వేలం జరిగింది? మరి ఓవర్‌సీస్‌లో బాలకృష్ణ గారికి సంబంధించి 'అఖండ 2'కి సంబంధించి ఎటువంటి బిజినెస్ ఉంది? ఏ విధమైన ఏ విధంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి? దీనికి సంబంధించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ వేలం ఎక్కడ జరిగింది? ఎవరు కొన్నారు? రూ. 1,00,000 పెట్టి కొనడం ఏంటి అని చెప్పేసి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో, 'అఖండ 2' పైన ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్‌గా కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ బాలకృష్ణ గారు పాన్ ఇండియన్ సినిమాగా వెళ్ళడం, పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడం, నార్త్‌లో కూడా భారీగా ప్రమోషన్స్ చేయడం, యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా కలవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం, ఈ సినిమాకి ఆ విధంగా నార్త్‌లో కూడా మంచి ప్రమోషన్స్ చేయడం చూసాం. ముంబైలో కూడా సాంగ్ రిలీజ్ చేశారు. అక్కడ 'బజరంగి భాయిజాన్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన 'హర్షలి' అనే అమ్మాయిని కూడా ఈ సినిమాలోకి తీసుకోవడం. ఆ రకంగా మంచి ప్రమోషన్స్ అయితే అటు నార్త్ సైడ్ కావచ్చు, పాన్ ఇండియన్ రేంజ్‌లో కావచ్చు భారీగా అయితే చేశారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి క్రేజ్ బాలయ్య గారికి ఉందో, 'అఖండ 2' మీద ఎటువంటి అంచనాలున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ రకంగా ఈ సినిమాని మిగతా లాంగ్వేజ్‌లో కూడా తీసుకెళ్ళే ప్రయత్నం మూవీ టీమ్ దగ్గర నుంచి జరిగింది. అది సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక ఇండియాలోనే కాదు, అటు వరల్డ్ వైడ్‌గా ఓవర్‌సీస్‌లో కూడా బాలయ్య గారి క్రేజ్ పాకింది. అక్కడ కూడా 'అఖండ 2' పైన భారీ అంచనాలున్నట్టుగా మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో, ఆల్రెడీ ఆహ్, అటువైపున కూడా భారీగానే బిజినెస్ జరిగిందని చెప్పేసి కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ వేలానికి సంబంధించి జరిగిందైతే జర్మనీలో. జర్మనీలో కూడా 'అఖండ 2'కి భారీ బిజినెస్ జరిగిందని చెప్పేసి అక్కడి నుంచి చెప్తున్నారు. అయితే అక్కడ ఎటువంటి బిజినెస్ జరిగింది? ఎవరు రిలీజ్ చేస్తున్నారు? మరి వేలం ఎవరు వేశారనేది ఒక్కసారి మనం చూసుకుంటూ వస్తే, ఈ సినిమాని జర్మనీలో రిలీజ్ చేస్తున్నారు. జర్మనీలో తారక రామ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ అయితే అక్కడ విడుదల చేస్తున్నారు. సో, ఈ నేపథ్యంలోనే ఈ తారక రామ ఎంటర్‌టైన్‌మెంట్ తరపున శ్రీకాంత్ కుర్తిపూడి అతను మాట్లాడుతూ, సో, ఈ సినిమా రిలీజ్ చేయడం పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, హర్షం వ్యక్తం చేస్తూ, సంతోషంగా అయితే ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా జర్మనీ రైట్స్ దక్కడానికి కూడా చాలామంది సహకరించారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఇక 'అఖండ' సినిమాని ప్రతి సెంటర్‌లో నందమూరి అభిమానులతో కలిసి భారీగా ప్రమోషన్స్ కూడా అక్కడ చేస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగానే సూపర్ ఫ్యాన్ టికెట్ అంటూ మొదటి టికెట్‌నైతే వేలం వేశారక్కడ. అయితే ఈ టికెట్‌ని జర్మన్ ఫ్రాంక్‌ఫర్ట్ అనే ప్రాంతంలో వేలం వేశారు. అయితే మొదటి టికెట్టు రూ. 1,00,000 అక్కడ వేలంలో కొనుక్కోవడం జరిగింది. సో, ఇది ఎవరు కొనుక్కున్నారు అంటే, ఈ కొనుక్కున్న వ్యక్తి అనంతపురానికి చెందిన రాజశేఖర్ పార్నపల్లి దక్కించుకున్నట్టుగా కూడా తెలియజేస్తారు. ఆ రకంగా జర్మనీలో వేలంపాట ఏర్పాటు చేస్తే, అక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన, అనంతపురానికి చెందిన రాజశేఖర్ పార్నపల్లి అనే వ్యక్తి అయితే రూ. 1,00,000 పెట్టి ఈ వేలంపాటలో ఈ టికెట్ అయితే కొనుక్కోవడం జరిగింది. సో, ఆ రకంగా మొదటి టికెట్ జర్మనీలో ఓవర్‌సీస్‌లో ఈ స్థాయిలో పలకడం అయితే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసి, ఇది కదా బాలయ్య గారి క్రేజ్ అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విధంగా 'అఖండ' సినిమా సూపర్ ఫ్యాన్ టికెట్ సొంతం చేసుకున్న ఆ రాజశేఖర్ అనే వ్యక్తి మాట్లాడుతూ, తన అనంతపురం నుంచి జర్మనీకి వచ్చిన తనకు బాలయ్యపై ఉన్న అభిమానం మాత్రం ఏమాత్రం తగ్గలేదని, మరింత పెరిగిందని కూడా వెల్లడించారు. బాలయ్య గారి సినిమా వస్తుందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఇండియాలో చేసినట్టే ఇక్కడ కూడా భారీగా ప్రమోషన్స్ అయితే నిర్వహించడం, బ్యానర్లు కడుతూ ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమాలను కూడా ఇటు తారక రామ ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు చేస్తుండడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఎలా ఉండబోతుందో 'అఖండ తాండవం' అని చెప్పేసి మేము కూడా ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రకంగా ఇలా ఓవర్‌సీస్‌లో కూడా బాలయ్య గారి సినిమా తాలూకు బిజినెస్ అద్భుతంగా జరగడం, అలాగే టికెట్స్‌ని కూడా వేలంలో వేస్తే రూ. 1,00,000 పెట్టి కొనుక్కోవడం అనేది సో, ఈ 'అఖండ 2' సినిమాకైతే ఈ స్థాయిలో జరగడం చూస్తున్నాం. అంటే ఇది ఏ స్థాయిలో ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో, అలాగే మిగతా యూఎస్ మార్కెట్ కావచ్చు, ఓవర్‌సీస్ మార్కెట్‌లో కావచ్చు, 'అఖండ 2'కి ఇప్పటివరకు బాలయ్య గారి సినిమాలకు అవ్వనంత బిజినెస్ అయితే అక్కడ జరుగుతూ ఉంది. సో, ఆ స్థాయిలో అంచనాలు కూడా ఆ సినిమా మీద ఉండడం జరిగింది. సో, మరి ఇండియాలో అయితే ఏ స్థాయిలో ఉన్నామని చెప్పుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా సినిమా రావడమే ఆలస్యం. అందుకోసం క్యూరియస్‌గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. సో, మరొకసారి బాలయ్య గారి
తాండవాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్ 5న రాబోతున్న నేపథ్యంలో సో ఈ సినిమా సంబంధించి ఎటువంటి అంచనాలు ఉన్నాయో మనం అర్థమైపోతుంది మనకు. సో ఆ రకంగా ఓవర్సీస్‌లో కూడా భారీగా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పాన్ ఇండియన్ సినిమాగా తీసుకెళ్తున్నారు. అటువైపున ఓవర్సీస్‌లో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తున్నారు. జర్మనీలో కూడా అంటే బాలయ్య గారే చేయాల్సిన పని లేదు. అక్కడ ఆ సినిమాని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళైతే ఈ సినిమాని పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే ఓవర్సీస్‌లో కూడా అఖండ 2 తాండవంకు చెంది బాలయ్య గారి మాస్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చేయాలని చెప్పేసి సో అందుకోసమే అక్కడ కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయడం, భారీ స్థాయిలో బిజినెస్ జరగడం, ఈ రకంగా ప్రమోషన్స్ చేస్తూ సూపర్ వ్యాన్ టికెట్స్ అంటూ వేలంపాట వేయడం, లక్షల్లో పెట్టి వీటిని కొనుక్కోవడం జరిగింది. ఒక జర్మనీలో కాదు మిగతా ప్రాంతాల్లో కూడా వాళ్ళు వేలం వేశారని, వాళ్ళు ఎంతెంత పెట్టి కొనుక్కున్నారో వాటన్నిటికి సంబంధించిన వివరాలు మేము వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఆ రకంగా అఖండ 2 తాండవం అయితే రిలీజ్‌కు సిద్ధమైపోయింది. మరొకసారి బాలయ్య గారు తన నట విశ్వరూపంతో అందరినీ కూడా ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమైపోయారు. సో డిసెంబర్ 5న ఏ రేంజ్‌లో ఉండబోతుందా మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ రకంగా ఇలా రూ. 1,00,000 వేలంలో పెట్టి కొనడం అనేది చాలా వైరల్ అయిపోతుంది. బాలయ్య గారి క్రేజ్ అంటే ఇది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో చూద్దాం మరి డిసెంబర్ 5న బాలయ్య గారి అఖండ 2 తాండవం ఏ రేంజ్‌లో ఎలా ఉండబోతుందో అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.